जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। यस्यावतारकर्माणि गायन्ति ह्यस्मदादयः नयं विन्दन्ति तत्त्वेन तस्मै भगवते नमः। మన వంటి వారలము ఆ శ్రీహరి తన అవతారములలో ప్రకటించిన లీలలను గానము చేయుచున్నాము. కానీ ఆయన యొక్క యథార్థ స్వరూపము మనకు అంతుబట్టుట లేదు. అట్టి భగవానునకు నమస్కారము. సెకండ్ క్యాంటో 6th చాప్టర్ 38th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 20వ పాడ్కాస్ట్లో స్వాగతం. మనం ఇంతవరకు శ్రీకృష్ణుడు ద్వారకకు చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా వారిని ఎదుర్కొన్నారు విషయాన్ని తెలుసుకుంటున్నాం. ముందు భాగాన్ని ఇంకా తెలుసుకుందాం. ప్రజలు మొదలుకొని తక్కువ వారి వరకు అందరూ వారి వారికి తగినట్లు వినయంతో నమస్కరించియు కౌగలించుకొనియు తన చేతులతో వారిని స్పృశించియు చిరునవ్వుతో చూపులతో దూరము నుండి పలకరించియు ఆనందింపచేసెను. గురువులు, బ్రాహ్మణులు, వృద్ధులు వారి వారి భార్యలతో కూడా దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుని ఆశీర్వదించిరి. ఇట్లందరూ ఆనందించి ఎదుర్కొనుచుండగా భగవానుడు ద్వారకలో ప్రవేశించెను. శ్రీకృష్ణుడు ద్వారకలో రాజమార్గమున పయనించుండగా చూచి ఆనందించవలనడి కోరికతో గృహిణులందరూ మెడలనెక్కి ఆనందించుండిరి. ద్వారకలోనున్నవారు భగవాను నిత్యము చూచున్నను ఆ స్వామి సందర్శనముచే తృప్తిని పొందకుండిరి. భగవానుని శరీరము లక్ష్మీదేవికి నివాసస్థానము కదా. ఆ భగవానుని వక్షస్థలమే లక్ష్మికి నివాసస్థానము. ఆ స్వామి ముఖము చూచడి వారి నేత్రములకు పానపాత్రము. వారు ఆనందరసమును ఆ ముఖము నుండి త్రాగి ఆస్వాదించి ఆనందించుండిరి. ఆ భగవానుని బాహువులు దిక్పాలకులు వీరరసమును పానము చేయుటకు పాత్రలే ఉపకరించును. సారమును గ్రహించడి మునులు ఆనందరసమును ఆ భగవాని పాదముల నుండి ఆస్వాదింతురు. తెల్లని గొడుగు, తెల్ల చామరములు స్వామికి శోభకు కూర్చుచూ తోడ్పడుచున్నవి. త్రోవలో పుష్పవర్షము కురుచున్నది. స్వామి పీతాంబరమును దాల్చి వనమాలను వక్షమును ధరించి ప్రకాశించుచుండెను. నీలమేఘము సూర్యునితో, చంద్రునితో, ఇంద్రధనస్సుతో, మెరుపులతో కూడి వచ్చుచున్నది అనున్నట్లుండెను ఆ సన్నివేశము. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రుల ఇంటికి చేరెను. దేవకి వసుదేవులకు నమస్కరించెను. తల్లులు అతనిని కౌగలించుకొనిరి. తల్లులు దేవకి, రోహిణి మొదలగు వారు శ్రీకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆనందముచే హృదయము ద్రవించుండగా, మనసు చలించుండగా తమ కంట స్రవించున్న నీటితో అభిషేకించిరి. తర్వాత శ్రీకృష్ణుడు తన భవనమునకు చేరెను. అచట లోకములో కోరదగిన పదార్థములన్నీ ఉండెను. దానికంటే గొప్ప భవనము వేరొకటి ఏదీ ఉండదు. 16,000 భార్యల అంతఃపురములు అందేగలవు. తమ పతిదేవుని చూడగానే ఆ భార్యలందరూ మనసు మహోత్సాహంతో నిండగా ఒకసారి తమ తమ ఆసనం నుండి లేచి సిగ్గుతో పలుకలేక మనసుతోనే స్వాగతం పలికిరి. చాలా కాలం దూరంగానున్న శ్రీకృష్ణుడు చూడగానే ఆ భార్యలందరకు కౌగలించుకొనవలని అనిపించినను తమ మర్యాదకు తగదని తమ బిడ్డలను కౌగలించుకొని తమ చూపులతో తమ మనసులతో స్వామిని కౌగలించుకొని తమ ఆనందమును అభివ్యక్తము చేసిరి. ఆనందముచే కన్నీరు వెడలుట ఇతరులు చూసిన బాగుండదని వారు సిగ్గుపడి ఆపుకున్నను ఆగ కన్నీరు స్రవించెను. ఆ భగవానుడు తమ పక్కనే ఉన్నవాడు. రహస్యమున తమతో కూడి ఉన్నవాడేనను వాని పాదములు వారికి ఎప్పటికప్పుడే కొత్త కొత్త ఆనందమును కలిగించుండెను. ఒకరి దగ్గర స్థిరముగా ఉండుటకు అలవాటు లేక చంచలముగు లక్ష్మి కూడా అతని వక్షముననే నిత్యవాసము చేయుచుండగా ఎవతి వాని పాదములను వదిలి దూరంగా ఉండగలదు? ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు అసుర భావములతో లోకమునకు అపకారులై భూమికి బరువైన జన్మలు గల రాజులందరూ అంతమొందించుటకు వారిలో వారికి వైరమును కల్పించి గాలి అగ్నిహోత్రిని ప్రజ్వలింపచేసినట్లు వారికి గల వైరమును పెంచి తాను ఆ యుద్ధమును చేపట్టకయే అక్షోహిణీల సైన్యమును ఒకరితో ఒకరు తలపడి చనిపోయినట్లుగా చేసి
తాను ఏమయూ ఎరుంగని వాని వలె ప్రశాంతముగా ఉండెను. ఇట్టి విచిత్ర శక్తి సంపన్నుడు భగవానుడు తనదైన దివ్య సంకల్పముచే ఈ నరలోకమున తాను అవతరించి ప్రాకృత జనుని వలె స్థిర సముదాయంతో రమించుచు సంచరించుచుండెను. ఆ స్త్రీలందరూ చాలా అందగత్తెలు. వారి ఉత్కంఠమగు అనురాగముచే నిండిన మందహాసమును, సిగ్గుతో కూడిన ఓరచూపులను చూచి మన్మధుడు పురుషులను చేయుటకు వారి విలాసములే చాలి ఉండగా నా ధనస్సు ఏలా అని తన ధనస్సును పారవేచనట. అట్టి అందగత్తెలకు వనితలు కూడా తమ సౌందర్యములచే విలాసములచే ఆ భగవానుని మనసును కలత చెందించలేకపోయిరి. అట్టి జితేంద్రుడు స్వామి ప్రాకృత జనుని రవలే రమించుచున్నాడు. అతడు సామాన్యుల దృష్టిలో స్త్రీలపై మోహము కలవాని వలె కనపడును. కానీ అతడు సంగము లేనివాడు. తమ స్వభావమును బట్టి లోకులు అతడిని కామపరవశుడిగా భావింతురు. అట్లు మనుజులలో సంచరించినాడు. ఇది భగవానుని స్వభావము. ఈ సర్వజగత్తుకు మూలముగు ప్రకృతి అతనిచే వ్యాపింపబడి ఉన్నది. కానీ ప్రకృతి యొక్క సత్వరజస్తమస్సులు అను గుణములచే జీవుడు అవిద్యను రాగద్వేషములను పొందుచున్నను అతడు తనకు అంటకుండా వానితో కూడి ఉండి వానిని నియమించుచుండును. లోకులందరూ తమ వంటి వాడే అని అజ్ఞానముచే భావించున్నట్లే స్త్రీలు అతనిని అనుభవించుచు రహస్యముగా అతని సంగమమును పొందుచు తమను అనుసరించు భగవానుని సామాన్య మానవుగా భావించుందురు. అతని మహిమ ఎంత సన్నిహితులకైనను తెలుసుకొనరానిది. ధర్మరాజు పట్టాభిషిక్తుడై కృష్ణుని పాదములనే ధ్యానించుచు సమస్త విషయముల నుండి మనసు విరమించిన వాడై రాజ్యపాలనము చేయుచుండెను. ముకుంద పాదములను సేవించు వారికి సంపదలు గాని, క్రతువులు గాని, లోకములు గాని, భార్య గాని, సోదరులు గాని, భూమండలము గాని, జంబూద్వీపాది ఆధిపత్యము గాని కోరదగినవిగా కనపడవు. ఆకలిగనవానికి అన్నమునందు తప్ప ఇతరమైన భోగములందు ఎట్లు మనస్సు ప్రసరింపదో అట్లే ముకుంద పాద సేవనమునే కాంక్షించు వారలకు ఇతరములు రుచింపవు. అశ్వత్థామ అస్త్రముచే గర్భము దహింపబడుచుండగా ఆ గర్భమునందున పరీక్షిత్తు ఒక పురుషుని దర్శించెను. అతడు అంగుష్టమాత్ర పరిమాణము గలవాడై నిర్మలముగు దేహకాంతి కలవాడై బంగారు కిరీటము కుండలములు దాల్చినవాడై ఎర్రని నేత్రములు గలవాడై గదా పాణి అయి గర్భములో తిరుగుచుండగా ఆ పరీక్షిత్తు చూచెను. ఆ అస్త్రతేజస్సును గదను తిప్పుచూ దూరముగా తొలగించుచున్న ఆ పురుషుని ఇతడు ఎవరు అని గర్భగతుడుగా శిశువును పరీక్షించెను. అందుచేతనే ఆ శిశువునకు పరీక్షిత్తు అని పేరు వచ్చెను. ఈ విధంగా గర్భమునందు బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సు ఆ గర్భమునకు అంటకుండా పారద్రోలుచు భగవానుడు కాపాడెను. 10వ నెలలో గర్భస్థ శిశువునకు ఆ పురుషుడు కనబడకుండా అంతర్ధానమాయెను. తర్వాత శుభగ్రహములు ఉచ్చస్థానముందుండగా ప్రశస్తమగు లగ్నమందు పాండు మహారాజు వంశమును ధరించుటకు పాండురాజుతో సమానమైన తేజస్సు గల బాలుడు జన్మించెను. ధౌమ్యుడు, కృపుడు మొదలగు బ్రాహ్మణులను పిలిచి ఆ బాలుని ఆశీర్వదింపజేసి ధర్మరాజు జాతకర్మ చేయించెను. వాని క్షేమమునకై యోగ్యులైన వారికి వారి కోరికలు అనుసరించి దానములను సంగెను. బ్రాహ్మణులకు పరిపుష్టమగు భోజనము కల్పించెను. బంగారమును, గోవులను, భూమిని, గుర్రములను యోగ్యులైన వారికి దానము సంగెను. బ్రాహ్మణులందరూ సంతోషించిరి. వినయంతో వంగి నమస్కరించిన ధర్మరాజును చూచి ఆ బాలుడు గర్భమున భగవానునిచే రక్షింపబడినవాడు కనుక ఇతనికి విష్ణురాతుడని పేరు తగునని విష్ణురాతుడని నామకరణం చేసిరి. అతడు మహాభాగవతుడు అగునని వారు సెలవిచ్చిరి. తర్వాత భాగం తర్వాత తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.